వాస్తవంగా నిన్న మీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అక్కడ ఒక సభ జరిగింది. 2 చోట్ల కూడా బాధితులతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. అసలు వాస్తవంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి వెనుకనున్న కథ కొత్త కథలు బయటకు వస్తున్నాయి. కేవలం పక్కనే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ చేతిలో కొన్ని వేల ఎకరాల భూములు వదిలిపెట్టి కేవలం పేదల భూములను లాక్కుంటున్నారన్న విషయాన్ని బాధితులు తొలిసారిగా అక్కడ వేదిక మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం పట్ల ప్రభుత్వం తీరు పట్ల నిరసన కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏది తీసుకున్నా సరే అవసరానికి మించి తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ తమిళనాడు ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి 1280 ఎకరాలతోటి ఎయిర్పోర్ట్ ఉంది హెడ్ క్వార్టర్లో, తమిళనాడు హెడ్ క్వార్టర్లో మేనంబాకం ఎయిర్పోర్ట్. అలాగే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి 800 ఎకరాల్లో ఉంది. అట్లానే మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వీళ్ళ ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్లో వచ్చి 960 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది. అట్లనే ముంబై ఇవాళ మొత్తం ఆర్థికంగా 3,50,00,000 మంది పైగా ఆక్యుపెన్సీ ఏడాదిలో 3,50,00,000 మంది వస్తుంటారు పోతుంటారు. అంత పెద్దది మన భారతదేశంలో అత్యధికంగా ప్రయాణించే ఎయిర్పోర్ట్కి 2,000 ఎకరాలు ఉంది. ఇవాళ భోగాపురంలో ఎయిర్పోర్ట్ మన హెడ్ క్వార్టర్ కాదు, అది మనకు ఆల్రెడీ వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకుంటే సరిపోద్ది. సరే మీరు ఇక్కడ పెట్టిన దీనికి ఆల్రెడీ దానికి సీ ఉంది కాబట్టి ఇంకా తక్కువ ల్యాండ్ తోటి చేసుకోవచ్చు. దీన్ని కనీసం ఒక 2,000 ఎకరాలు 1,500 ఎకరాలు తీసుకుంటే ఎవరో మాట్లాడరు, ఎవరు ఇబ్బంది పడరు, ఏదో 10 మంది ఇబ్బంది పడినా చేయొచ్చు. కానీ ఇవాళ 5,000 ఎకరాలు తీసుకుని ఈ ప్రజలకి, ఈ రైతులకి అందరికీ అన్యాయం చేసే విధంగా ఇంకోటి అంటే వాళ్ళ కథనాలు చూస్తుంటే ఆ పక్కనే వాళ్ళ అనుచరులందరికీ భూములు ఉన్నాయని వాళ్ళందరూ దానికోసం పెరిగే విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ రాజధాని భూములు కానీ ఇక్కడ భూమి కానీ ఎక్కడ తీసుకున్న వేలాది ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ మాదిరిగా బిజినెస్ చేసే మాదిరిగా చూస్తున్నారు. కానీ రేపు రాబోయే రోజుల్లో మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి కానీ మన దీన్ని ఉత్పత్తి పెంచే విధంగా కానీ ఆలోచన లేకుండా అసలు మీరు ఆయన ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాడు, మన క్యాపిటల్లో భూమి ఇంకా మట్టి పిసుకుని బతుకుతారా మీరు, రూపాయలు బ్యాంకులు వేసుకుని అంటే రూపాయలు తిని బతుకుతామా మనం? ఇవాళ మట్టి పిసికి పండిస్తేనే ఇవాళ టిఫిన్ చేసి వచ్చాక మీరు నేను మాట్లాడుతున్నామండి. ఇవాళ ఒక సినిమాకి వెళ్ళాలంటే భోజనం చేసాకే సినిమాకి వెళ్తామండి. హైదరాబాద్ వెళ్ళాలంటే భోజనం చేసాకే బస్సు ఎక్కుతాం. ఫ్లైట్ ఎక్కాలంటే భోజనం చేసే మనం వెళ్తాం, మాట్లాడతాం, చేస్తాం. ఆఖరికి సీఎం గారు కూడా మీటింగ్ పెట్టాలంటే భోజనం చేసిన తర్వాత చేస్తాం. కానీ ఒక పని చేయమనండి, లేకపోతే ఏదైనా ఒక క్యాప్సిల్ కనిపెట్టమనండి, అది పొద్దున్న వేసుకుంటే ఇంక భోజనం అవసరం లేకుండా గాలి తీసుకుని బతికేసే విధంగా ఏదైనా ఉంటే అప్పుడు ఈ రైతులందరూ కూడా పంట పండించే మార్గం మానేద్దామండి. అంతేకాని ఇవాళ ఆహార ధాన్యాలని ప్రభుత్వం ఉత్పత్తి చేసి పెంచే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండే లేకుండా పోయి ఇలా రెక్కలు తెంచుకున్నాయండి. కందిపప్పు, మినపప్పు ఇవన్నీ ఏ రేట్లకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. దాన్ని కుదించాలంటే రైతులకు మనం అండగా నిలిచి రైతులు విస్తరణ పెంచే విధంగా వాళ్ళ పంటలు పెంచే విధంగా చేస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ ఇవాళ చాలా దారుణం, ఘోరం. ఈ భోగాపురం కమర్షియల్గా చూసిన ఆ ప్రాంతంలో ఎకరా భూమి దాదాపు 75 లక్షల పైనుంచి 1,20,00,000 వరకు ఉంది. అక్కడ ఏరియాలో ఉంది, ఉంది. కానీ వాళ్ళని చాలా దుర్మార్గం. ఆ పేద ప్రజలను అందరినీ కూడా ఉసురు కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువతని అందరూ ఉసురు కొట్టుకుంటున్నారు. ఇది చాలా దారుణాతి దారుణంగా చేస్తున్నారు. వీళ్ళు ప్రజలు మొత్తం బాధ పెడుతున్నారు, అంటే హింస పెడుతున్నారు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ఎలక్షన్కి ముందు ఏం చెప్పారో, మేనిఫెస్టోలో ఏం చేస్తామన్నారో అన్నీ విస్మరించారు. ఇవాళ ఓన్లీ ఈ భూముల్ని, పంజారాలని వాళ్ళ ధనగారాలను పెంచుకోవటానికే చూస్తున్నారు. కానీ ప్రజలకు మేలు చేసే ఏ ఒక్కటి చేయట్లేదు. ఇవాళ మోడీ గారు మొన్న రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ ముందు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. దాని గురించి ఈ రోజున నాటకాలు ఆడుతున్నారు. ఒక మంత్రి ఏమో వచ్చేస్తుంది రాదంటారు, ఒక మంత్రి ఏమో మీ అబ్బాయి మీది కనిస్టర్లో ఉందన్నారు. ఇలాగ ప్రజల్ని అయోమయం పాలు చేసి ప్రజలకు మేలు చేసే ఒక్క పని చేయకుండా 16 నెలలు గడిచి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ప్రజలు ఉసురు కొట్టుకుని పోతారు. సుధాకర్ రెడ్డి, శ్రీహరి గారు, అసలు ప్రభుత్వం అంటేనే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు పక్కకు పెట్టి కమర్షియల్ యాటిట్యూడ్తో, వ్యాపార దృక్పథంతో భూములు కొనుగోలు చేసి అవసరం లేదు. ఇవాళ భోగాపురం అని అంటే ఏమిటండి? విజయనగరం, శ్రీకాకుళంలో అత్యంత బీదరికంతో ఉన్నటువంటి ఒక ప్రాంతం.
ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి ఏ రకంగా జలవనరులు అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద కేంద్రీకరణ చేయాలి తప్ప ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం ఎందుకండి ఉండేది ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వైజాగ్లో 942 ఎకరాల్లో ఉంది, 11 లక్షల ఆక్యుపెంట్స్ ఉంది. ఆ వచ్చిన సర్వీసులకు తగ్గట్టు ఉండాలి కదా. సంఖ్య కూడా ఇంకా అసలు లేదు. కావాలని ఆడ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే ఈ భూమి అక్విజిషన్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తుంది తప్ప పేదల కొరకు మాత్రం ఎటువంటి ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం లేదు. కేవలం ఇలా మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలా అమరావతిలో చూసినా కానీ ఎంత అవసరం అండి, రాజధాని నిర్మాణం కొరకు ఎంత అవసరం. ఆ రాజధాని నిర్మాణంలో మొత్తం కూడా ఇవాళ హైదరాబాదులో సచివాలయం పక్కన ప్రైవేట్ భూమి లేదండి. ఇవాళ ఇంత పెద్ద మహానగరంలోనే ఆ విధంగా ప్రైవేట్ భూములు ఉంటే ప్రైవేట్ భూములన్నిటి కూడా గుంజుకొని మేమే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, ఇక మీరెవరు వ్యాపారం చేయొద్దు, మేమే కోటీశ్వరులం అవుతాం అనేటువంటి రీతిగా ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, ప్రభుత్వ అధినేత వీటికన్నిటికీ స్వస్తి చెప్పి ఏ రకంగా ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి ఇటు సంక్షేమ రంగంలో ఏ రకంగా చేస్తాం, అదేవిధంగా విద్యా విషయకంగా ఇలా అన్నిటికీ మూలం విద్య, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నాణ్యమైన విద్య అందించేటట్టుగా ఇలా కమర్షియల్గా ఉండేటువంటి ఒక విద్య ఈ రెండింటిని వదిలేసి మొత్తం భూములను కొనుగోలు చేసే కార్యక్రమంలో ఉన్నది అని అంటే మా శ్రీధర్ కూడా దాంట్లో భాగస్వామ్యమే. మరి ఏందో ఆయనే చెప్పాలి సార్ ఈ సంగతి ఏమిటో. వాస్తవంగా ఈ భూసేకరణ బిల్లు పైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు మోడీ లాంటి వ్యక్తే దాదాపు 3 సార్లు ఆర్డినెన్స్ ఇచ్చి వెనక తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే భూసేకరణ బిల్లు చివరి రోజున అడ్డం పెట్టుకొని ఇక్కడ నోటీసులు జారీ చేసి రైతుల దగ్గర భూములు లాక్కోవడం, కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకపోవడం, ఆ గ్రామ సభలు చేసిన తీర్మానాలను కూడా కలెక్టర్ కొట్టేసినట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది మనం ఎలా చూడాలి? ఇది ఇప్పుడు 4వసారి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ భూసేకరణ చట్ట సవరణ విషయంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ యొక్క కాలం చెల్లిపోయింది. ఇవాళ అమల్లో 2013 భూసేకరణ చట్ట సవరణ చట్టమే అమల్లో ఉన్నది. కాబట్టి దాని ద్వారా చూస్తే బలవంతంగా భూములు లాక్కునేటటువంటి అధికారం ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావిత అంచనా వేసి దాని ద్వారా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్స్ జారీ చేసి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ధరను స్థిరీకరించి పట్టణాల్లో అయితే ఒక రేటును గ్రామాల్లో అయితే ఒక రేటును స్థిరీకరించిన తర్వాత ప్రజామోదం మేరకు మాత్రమే భూములను తీసుకునేటటువంటి అధికారం 2013 చట్ట సవరణ బిల్లు చాలా స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయిన తర్వాత కాలం చెల్లిపోయినటువంటి 4వ ఆర్డినెన్స్ను ఆధారంగా తీసుకొని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందనేటువంటిది మనం చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రక్రియగా మనం దీని పరిగణలోకి తీసుకోవాలి. 3 సార్లు 4 సార్లు క్రాపులు వచ్చేటటువంటి సారవంతమైనటువంటి నేలలను లాక్కోవడానికి ఏమాత్రం అధికారం లేదు. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, ఎక్కడైతే సారవంతమైన నేలలు ఉంటుందో వాటి జోలికే పోకూడదని చెప్పినటువంటి అర్బన్లో 2 రేట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 4 రేట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా వాళ్ళు ప్రభావిత అంచనా వేయాలి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను అంచనా వేసిన తర్వాత ప్రజలు ఆమోదం మేరకే, ఆ యజమాని యొక్క రైతు యొక్క ఆమోదం మేరకు మాత్రం ఇవ్వాలి. అంతేగాని బలవంతంగా లాక్కునేటటువంటిది 2013 చట్టంలో ఏమాత్రం లేదు. చట్టం ప్రకారం చూస్తే ఎకరాకి 2 కోట్ల పైన ఇవ్వాలి, మాత్రం 23 లక్షలు. కాబట్టి ఇవాళ అవసరానికి మించినటువంటి భూసేకరణ చేసినారు. అమల్లో లేనటువంటి ఆర్డినెన్స్ ఆధారంగా, కాలం చెల్లిపోయినటువంటి ఆర్డినెన్స్ ఆధారంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఒక నియంతృత్వమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పోకడలో ముందుకు పోతా ఉంది. దీని ముందు మనం ప్రజాస్వామ్యవాదులము, రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళందరం కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం. శ్రీధర్ గారు, వాస్తవంగా ఈ వ్యవహారం బీజేపీకి తెలిసే జరుగుతుందా, లేకపోతే బీజేపీ నేతలతో సంబంధం లేకుండా తనకు తానుగా చంద్రబాబు నాయుడు ఒంటెద్దిగా తీసుకుపోతున్నారు? అంటే దేశంలో మోడీ గారు ఒక బిల్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ బిల్కి అమెండ్మెంట్ కోసం ట్రై చేశారు. దాంట్లో క్లియర్గా ఆయన పెట్టిన అమెండ్మెంట్స్ ఏంటంటే 80% కన్సెంట్, ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో 80% కన్సెంట్ అన్నది అది క్రైటీరియాని తప్పించి, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఏదైతే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, ఆ వెసులుబాటు ఈ 2-3 ఆస్పెక్ట్స్ అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చారు. తర్వాత ఆయన గ్రహించి ఈ విధంగా అయితే కరెక్ట్ కాదు అని చెప్పి అది వదులుకున్నారు. బీజేపీ లైన్ ఈరోజు యావత్ భారతదేశంలో ఏంటంటే
80% చెప్పాలంటే రైతులు ఇష్టానికే వదిలిపెట్టారు. 80% కన్సెంట్ ఇస్తే తప్ప ఏ యాక్టివిటీ తీసుకోకూడదు. ఆ రోజు అమెండ్మెంట్లో తీసుకుని వచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్, రూరల్ ప్రాజెక్ట్స్ కోసం, ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం అండ్ హౌసింగ్ కోసం ఈ ప్రధాన స్కీమ్స్కి ప్రజలతో సంబంధం లేకుండా గవర్నమెంట్స్ తీసుకోవచ్చు అని పెట్టారు. అలాంటిది కూడా వదులుకున్నారు బీజేపీ ప్రభుత్వం. వదులుకుని లేదు వీల్ ఫాలో ద రూల్, ఏదైతే బిల్ ఉన్నదో 2013 బిల్ వచ్చిందో ఆ ఆస్పెక్ట్స్లోనే ఫాలో అవుదాం. ఈరోజు టెక్నికల్గా ఇబ్బంది ఏంటంటే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉండగా అంత నియర్గా ఏదైతే 150 నాటికల్ మైల్స్ అవని 100 కిలోమీటర్స్ అవని ఏదైతే ఏరియల్ రూట్ అవని అన్ని విధాలుగా భోగాపురంకి ఇబ్బంది ఉన్నది. టెక్నికల్గా అది నేషనల్ అమెండ్మెంట్గా లేకపోతే స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకుని వస్తే కదా ఈ ఎయిర్పోర్ట్ రాదు. ఎయిర్పోర్ట్ రానప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉన్నదని. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏంటంటే కుదురుతుందా లేదా అన్నది ముందర కనుక్కోవాలండి. ఆ 2 రిపోర్ట్స్ లేకుండా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కొంచెం బీజేపీకి కూడా ఇబ్బందిగా ఉన్నది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పడతారు. అంటే ఈరోజు జగన్ గారు మేనేజ్మెంట్ కానీ స్టైల్ మారింది. ఇన్నాళ్ళు ఇదివరకు ఏదైనా పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయనే మాట్లాడారు. బట్ ఇక్కడ ఈ మీటింగ్లో ప్రజలతో మాట్లాడించారు. ఆ బుజ్జమ్మ మాట్లాడింది, నర్సమ్మ మాట్లాడింది. అంటే డబ్బులున్న భూమిలో ప్లేన్లు ఎగరవా అంటే వాళ్ళకి అంత వ్యతిరేకత వచ్చేస్తున్నది. లేకపోతే మా భూములే కావాలా, పక్క భూములు ఎందుకు తీసుకోకూడదు అంటే ఈ విధంగా వ్యతిరేక భావాలు ప్రజల్లో వస్తున్నప్పుడు ఏంటంటే బోత్ ఫర్ జగన్ గారు కానీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది ఉన్నది. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా టీడీపీ నేతలు ఎవరెళ్ళి అక్కడ బాధితులతో మైకి పెట్టి మాట్లాడించినా సరే అక్కడ ఉన్న ప్రజలు కానీ బాధితులు కానీ అదే విషయాలు మాట్లాడతారు. అంటే ఎంత అంటే ఇబ్బంది పడితేనే కానీ అంటే మనం ఏదైనా పొలిటికల్గా మేము ఏదైనా మీటింగ్ పెట్టినా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా మీటింగ్ పెట్టినా కొంత కల్టివేట్ చేస్తాం ప్రజల్ని. బాబు ఇలా పెద్ద ఆయన వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటానని చెప్తాం. కానీ అంటే మనకు తెలిసిపోతున్నది కదా ఏ విధంగా ఎక్స్ప్రెషన్ వస్తున్నదని. ఇది 5000 acres అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మాకు కూడా ఇబ్బందిగానే ఉన్నది. నేను ఒక నిమిషం అండి, ఇది యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్ పెట్టాల్సి వస్తే ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. కానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి కావాల్సిన వ్యతిరేకంగా వెళ్ళిన రిపోర్ట్ను పక్కకు పెట్టి మరే ఆయన అనుకూలం మరి అంటే మోడీ గారు ఏం చేస్తున్నట్టండి? విమానయాన మోడీ గారు అంటే ఇప్పుడు ఇదేంటే ప్రభుత్వపరమైన ఇష్యూస్ అండి. ఆ స్టేజ్కి వచ్చిన ప్రీ అసెస్మెంట్, ప్రీ రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాతే గవర్నమెంట్కి చేతికి అందుతుంది. గవర్నమెంట్ చేతికి అందనంత వరకు గవర్నమెంట్ ఏమీ డిసైడ్ చేయలేదు. క్యాబినెట్ పరంగా కూడా క్యాబినెట్ మీటింగ్లో ఇది డెసిషన్కి వస్తుంది. ఆ డెసిషన్ రానంత వరకు అంటే ఆ ప్రపోజలే లేనప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఈ ప్రజల గగ్గోలు, ఈ ప్రజల బాధలు ఒక నిమిషం ప్రధానమంత్రి గారు దృష్టికి ఆ ఫైల్ వచ్చేదాకా వాళ్ళు ఎంతమంది చనిపోయినా ఎంతమంది కాలిపోయినా ఆయన పట్టించుకోరా? అంత చనిపోయే విధంగా ఎవరు జరగదండి. ప్రభుత్వం కానీ మనం కానీ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బాధ, ఆక్రోధన వాళ్ళు ఎదురు చూస్తా ఉంటే ఇప్పుడు మనకి ఆ పరిస్థితి వచ్చాక మీరు స్పందిస్తారా అంటున్నాను. అంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిశారు. కలిసినప్పుడు 100% వాళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుంటారు, చెప్పుంటారు బాబు నువ్వు కొంచెం అంటే అలాని కాదు. మనం ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ గా చెప్పుకోలేం కదా, 100% చెప్పుంటారు. మీరు ఇప్పుడు చక్కగా మాట్లాడారు, మీరు ఇది తప్పు అన్నారు, ఇలా చేయకూడదు అన్నారు, ఇది రాంగ్ అన్నారు. ఇది ఇది కేంద్ర ప్రభుత్వ ఖచ్చితంగా దీన్ని మీరు అడ్డుకునే విధం ఇది వాస్తవం కాదు. యాక్చువల్గా దానికి కిలోమీటర్స్ కూడా తేడా ఉంది. ఇన్ని లేకుండా ఇలా ప్రజల మీద, రైతుల మీద దండయాత్ర చేస్తా ఉంటే కళ్ళు మూసుకుపోయి సిటీలో ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సిటీలో ఉంటే సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరం వెళ్ళే వచ్చే ప్రయాణికుడు కూడా చాలా ఇబ్బంది. ఇవన్నీ కూడా ఇలా రైతుల మీద, ఇళ్ల మీద, అన్నిటి మీద దండయాత్ర చేస్తుంటే మీరు కళ్ళు మూసుకుంటే ఎలా? మా లీడర్స్ ఆయన విదేశాలు తిరుగుతా విషయము కేంద్ర ప్రభుత్వ విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి దీనికి ఉందా?
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతనే మొదలు పెట్టారా? ఎన్ఓసి ఉందా? అదే కదండి, ఇవన్నీ లేవు అంటే చేయాల్సి ఉంటుంది. అదే కదండి, ఇవన్నీ లేవు అని క్లియర్ గా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎన్ఓసి ఉండాలి. ఏది ఎన్ఓసి ఎక్కడి నుంచి అండి? వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి ఉండాలి. అది కూడా ఒక చెయ్య రెండో చెయ్య మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ రావాలి. నేవీ ఉంది, పక్కనే కొన్ని రకాల డిఫెన్స్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళ తాలూకు ఎన్ఓసి ఖచ్చితంగా ఉండాలి. మీరు అన్నట్టుగా పర్యావరణ రిపోర్ట్ అనేది ఉండాలి. దాని మీద డెసిషన్ తీసుకుని వెళ్ళాలి. కానీ కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం.